సిద్ధాంతం పూర్ణ బోధోపదేశకం శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమ. ఆత్మానాత్మాతీత మనిషం కేవల ఆత్మాపదేశకం వేముల రామయారి యోగీంద్రం సద్గురుభ్యో నమో నమ. చరాచరమతీతంచ అచల పూర్ణోపదేశక శ్రీ పూర్ణానంద పుల్లయారు సద్గురుభ్యో నమో నమ. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురుదేవ. 2 రోజుల వేదాంత చర్చా కార్యక్రమానికి వచ్చిండే వాళ్ళందరికీ కార్యక్రమానికి స్వాగతం. ఎందుకు ఇది సంకల్పిస్తామంటే ప్రతి సంవత్సరం గతంలో సంవత్సరంలో 3-4 కార్యక్రమాలు జరిగితే దానికి ఎవరెవరు అతిథులు వచ్చి పెద్దలు ప్రసంగించి చెప్పిపోయేవాళ్ళు. ఇక మమ్మానంద రెడ్డి గారు మా అమ్మాయి చనిపోయినప్పుడు ఆ మండలారాధన జరిగినప్పటి నుంచి వరుసగా 8-9 ఏళ్ళు వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే నాయన ఆరాధన జరుగుతూ ఉండగా వాళ్ళ తండ్రి గారు పరమపదించడం వల్ల ఆ కార్యక్రమానికి ఆ సంవత్సరం నుంచి మళ్ళా సంవత్సరం నుంచి సేమ్ మన కార్యక్రమం పడిన రోజే వాళ్ళకు కూడా అదే టైం కార్యక్రమం పడుతుంది కాబట్టి రాలేదు. ఇక అదొకటి. రెండో కారణం ఏంటంటే ఇక్కడ సభ జరిగినప్పుడు కార్యక్రమం ఒకటి స్టార్ట్ అయితే దానికి ఏర్పాట్లు చేసుకోవడము, ఎక్కువ మంది జనాలు వచ్చింటారు కాబట్టి ఆ ఎక్కువ మంది వచ్చిండే వాళ్ళకి అవన్నీ సమకూరుస్తూ ఆ సభకు వచ్చిండే అతిథులు కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మాట్లాడే వాళ్ళు కూడా ఏదో కాసేపు అనే సమయం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏదో ఒక అంశం మీద మాట్లాడడం జరుగుతుంది. ఎప్పుడు కార్యక్రమాలు జరిగినప్పుడు గురు పౌర్ణమి ఒకటి, శివరాత్రి ఒకటి, తర్వాత ఆరాధన ఒకటి, ఇవి జరిగినప్పుడు 20 మంది వక్తలు ఉంటే 20 మందికే ఒక అర్ధగంట ఇస్తాము. వాళ్ళకు తోచింది వాళ్ళు మాట్లాడిన తర్వాత భజనలు చేసుకోవడము, పూజలు కార్యక్రమం ఒకటి ఉంటుంది, అది వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వేదాంత చర్చ కార్యక్రమం అనేది క్లాసుల రూపంలో చేస్తున్నారు వాళ్ళు. ఎవరు మన సికింద్రాబాద్ పీఠస్థానం వాళ్ళు క్లాసుల తరహాలో చేస్తున్నారు. క్లాసులు పెట్టి ఆ కొత్తగా చేరిండే వాళ్ళు కొందరు ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ రెగ్యులర్గా పోయేవాళ్ళు. వాళ్ళు ఏమంటే నెలకు 2వ శనివారం ఆదివారం పెట్టారు. నేను 2-3 సార్లు హాజరయ్యి వచ్చిన. ఆయన ఇప్పుడు ఉండేవాళ్ళు తిరందాస్ ఆంజనేయులు అని ఒక ఆయన ఉన్నాడు, దాని కార్యదర్శి. ఆయన కృష్ణమూర్తి ఉన్నంత కాలము అప్పుడప్పుడు 2వ శనివారం ఆదివారాల్లో కూడా చాలామంది వచ్చేవాళ్ళు. ఇప్పుడంతా 10 మందికి కూడా క్లాసు నిర్వహిస్తున్నారు వాళ్ళు. అట్లా చేరిండే వాళ్ళ కొత్త శిష్యులు నమ్మని సమీపంలో హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గర ఉండే వాళ్ళని వాళ్ళు 2వ శనివారం నాడు వస్తున్నారు. ఆ వచ్చే వాళ్ళకి ఏం చేస్తున్నారంటే 30 మంది వస్తున్నారయ్యా, ఈరోజు ఎవరైనా ఉన్నారా అంటే ఆ పలాన్ని నేను పెట్టుకుంటాను లేని ఒక ఆయన అన్నానికి టిఫన్లకి ఏం ఖర్చు అవుతుందో దాన్ని పెట్టి అక్కడ చేస్తున్నారు. వాచ్మెన్ ఉంటాడు కాబట్టి ఆయన వండుతాడు ఆడ. అట్లా క్లాసులు నిర్వహిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు నిర్వహించే దాంట్లో ఏం చేస్తున్నారంటే సులభంగా వాళ్ళకి అవగాహన కలిగించే కోసం మొదట సాధనా సంపత్తి, ఆ తర్వాత ఈ సాంఖ్యము, తారకము, అమనస్కము, మహావాక్య విచారణ, ఇవి చెప్పి మళ్ళీ మన బోధలకు కూడా వచ్చి చెప్తున్నారు. వాళ్ళకి సులభంగా అన్నీ అర్థమవుతాయి అని చెప్పి ఇతర గ్రంథాల్లో ఏంటన్నా ఉంటే కూడా వాటిని ఉటంకించి మళ్ళా మన పెద్దలు రాసినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి కాబట్టి దాని మీద ఇతర గ్రంథాలంటే భగవద్గీత లాంటి గ్రంథాలు దానిలోటివి వాటి మీద రాసినవి మన పెద్దలు రాసినటువంటి ఉదాహరించి వాళ్ళకు విచారణ చెప్తూ ఉన్నారు. అట్లా మనం అనుకొని చేద్దాము అనేది మనము 2వ శనివారం ఆదివారం కొన్నాళ్ళు నిర్వహించాం. మనలోనే కొంతమంది గురువులుగా ఉండి అనుభవం ఉండేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అట్లని చేస్తే అంత లోపల ఒక 6 నిర్వహించినాం. వరుసగా 6 నెలలు నిర్వహిస్తానే కరోనా మొదలై వచ్చిన వాళ్ళు 20 మందికే వండుతాంటివి. 20 మందికి అయితే సులభంగానే ఈడే వండేసి వచ్చిన వాళ్ళకి చెప్తాంటివి. ఇంకా అటు నుంచి కరోనా స్టార్ట్ అయిందని ఆపేసాం. దాన్ని ఆపేస్తే ఇంక మళ్ళీ ఇప్పుడు పెడదాము ఎప్పుడన్నా అనేది వచ్చింది. మేము కలిసినప్పుడు వనజాక్షమ్మ గారి కార్యక్రమానికి పోయినప్పుడు అంతకుముందే ఒకసారి సంప్రదించుకొని అనుకోండి. అందువల్ల మీకందరికీ కూడా సందేహాలు తీర్చినట్టు అవుతుంది. మళ్ళా ఎప్పుడో 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి అనుకున్నా కూడా అట్లా సంవత్సరంలో 2 సార్లు ఇవి మళ్ళీ 3 కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా వివరంగా బోధలోని అంశాలు
వస్తాయి. కాబట్టి మీరు ప్రశ్న ఏ విధంగా ఉండాలంటే నివృత్తి అయ్యే విధంగా, అర్థమయ్యే విధంగా, సులభంగా. ఎందుకు అంటే బ్రహ్మానంద రెడ్డి గారు బోధలో చాలా తక్కువ వయసులో ప్రవేశించిండే వాళ్ళు. వాళ్ళ తండ్రి గారు కూడా గురువు గారే కాబట్టి అట్లా వచ్చిండే పరంపర ఒకటే కాక తాను మామూలుగా ఉపాధ్యాయుడనే గురువు కాబట్టి పరిశోధన మనం గ్రంథాల్లో మనం చదివిండే అంశాలను బట్టే మేము ఏంటంటే మన ఇప్పుడు బుక్ ఉంది కదా, సాంఖ్యము, తారకము, అమనాస్కమ్మ, భద్రాద్రి ప్రస్థానత్రయం ఉంది కదా, దాంట్లో మూడు చేర్చారు. ఏమంటే ఒకటేమో భద్రాద్రి శతకము, రెండోది కందార్థాలు, మూడోది కంద పద్యాలు. ఇది ఈ పుస్తకము. కాబట్టి ఈ పుస్తకంలోటివి మళ్ళా చదివినప్పుడు ఇంత ఎందుకు వచ్చింది అని ఫస్ట్ అనుకోండి. నేను ఊరికే బుక్ తీసుకుని చూసినప్పుడు మళ్ళీ ఇంట్లో వరుసగా దీన్నే చదివితే సరిపోతుంది. మళ్ళా ఒకసారి భద్రాద్రి రామశతకం చెప్పి మళ్ళీ ఇంకోటి చెప్పడం ఎందుకని తీస్తే ఏమైందంటే దానికి పూర్వాపరాలన్నీ వివరించారు ప్రతిదానికి. అందువల్ల దానికంటే ముందుది తెలుస్తుంది, దాంట్లో అర్థము తెలుస్తుంది. కాబట్టి సవివరంగా ఉంటుందని ఇంకా భద్రాద్రి రామశతకం దీంట్లో చదివితే ఆ చదివినప్పుడు ఏమైందంటే ఆ ముందు దానికంటే ముందు వచ్చింది అనుకో దాని వివరణ, దాంతో సహా మళ్ళీ దాంట్లో పెట్టారు. రెండో దాంట్లో, మూడో దాంట్లో కూడా ఎక్కడైతే సందర్భం అవసరం అనుకుందో ఆ అవసరము. ఇప్పుడు ఈ జీవుని విచారణ వచ్చినప్పుడు ఏమైంది, సృష్టి విచారణ కూడా మళ్ళీ దాంట్లో కొంత ప్రథమంగా పెట్టి మళ్ళీ తర్వాత ఇట్లా వచ్చింది. ఇట్లా చెప్పినందువల్ల ఏమవుతుందంటే సులభంగా గ్రహించక అవుతుంది. దాంట్లో ఏమైందంటే భద్రాద్రి రామశతకంలో పద్యాలే దీనికి కూడా ఆధారం అయినప్పటికీ అవి పద్యము యొక్క తాత్పర్యము, కేవలం వాక్యాలకే తాత్పర్యం ఉంది, దాన్ని వివరించిందే దీంట్లో ఉంది. కాబట్టి అట్లా వివరించి ఇంకా సందేహ రైతులు అవుతారు వీళ్ళందరూ. 2 రోజులు కార్యక్రమం పెట్టుకుందాము, ఫ్యాన్లు వేసేద్దాం. ఇప్పుడేమి దీపాలు లేవు కొట్టి మర్చిపోయినాం మనం అందరూ. అది ఏమిది కరెంట్ లేదు, సరేలే అన్నీ తిరుగుతాండి. అట్లా అనుకున్నందువల్ల మధ్యలో సమయం ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఇచ్చేద్దాం అనుకున్నాం. శనివారం ఆదివారం అనుకోండి, రెండో శనివారం ఆదివారం అయితే వారికి సెలవు ఉంటుంది కాబట్టి సులభంగా ఉంటుంది. మనకు కూడా వేరే వాళ్ళకి ఏం పనులు ఉండవు. సెలవు ఉంటే ఎక్కడైనా పోతుందంటే మేము ఆఫీస్కి పోయినాము, ఇంకో ఊరికి పోయినాము. ఏమన్నా దీపాలకు పడుతుంటాయనే గాలి పోతుందనే ఉన్నీలే, ఓపెనే ఉన్నీలే. పోయినా నేను దీపాలకి ఏం పోదులే. కాబట్టి మీరు ఏ అంశమన్నా ఒక్కొరు అంశం లేవనెత్తే స్వామి ప్రసంగించుకుంటూ చెప్పుకుంటూ పోతాడు. సందేహం ఏమన్నా ఉంటే ఆ సందేహం అయిపోతుంది. పూర్తిగా వివరణాత్మకంగా మనం మాట్లాడుకుంటే ఎదురుగా ఎట్లనో అట్లా ఉపన్యాసం పద్ధతిలో కాకుండా జవాబు ప్రశ్న మనం చెప్తే దాని మీద చెప్తారు స్వామి గారి ప్రారంభించమని కోరుతూ సెలవు తీసుకుంటాను. ఈ బుక్ పెట్టుకోండి అప్ప.